హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శివకార్తికేయన్ గారి పరాశక్తి మూవీ ఫైనల్ గా G5 లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. అయితే ఈ సినిమా సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాల్సింది. బట్ అప్పుడు ఏంటంటే థియేటర్స్ దొరకక కానీ ఏదో కారణం చేత రిలీజ్ అయితే చేయలేదు. బట్ ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీకి అయితే వచ్చింది. మూవీ వచ్చేసి G5 లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఆ మూవీ చూడడం అయితే జరిగింది. సో సినిమా ఎలా ఉంది అంటే నాకైతే మిక్స్డ్ ఒపీనియన్ కలిగింది అబ్బా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసి ఏంట్రా సినిమా ఎంత బోరింగ్గా ఉంది అనుకున్నా కానీ బట్ సెకండ్ హాఫ్ చూసాక మూవీ ఎండకి వచ్చేసరికి పర్లేదు, ఓకే, ఒక డీసెంట్ మూవీ చూసాను ఫీలింగ్ అయితే కలిగింది. అసలు ఏంటి అంటే 1959 టైం లైన్లో ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హిందీ లాంగ్వేజ్ నే మెయిన్ లాంగ్వేజ్ గా చేయాలని చెప్పి దేశం మొత్తం కూడా అప్పట్లో ఒక రూల్ అయితే నడిచేది. ఎంతలా అంటే ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఏది రాసినా సరే, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సరే ఖచ్చితంగా హిందీ రావాలి, హిందీ మాట్లాడితేనే జాబులు ఇచ్చేవారు అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది. అయితే మద్రాసులో మాతృభాషని ప్రైమరీ లాంగ్వేజ్ చేయాలి అండ్ హిందీ ఆప్షనల్ గా పెట్టాలని చెప్పి అప్పట్లో ఎలా పోరాడారు, మద్రాస్ అనే కాదు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా ఒకటే ఏ విధంగా పోరాడారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష అనేది మాతృభాష కింద ఉంటుంది కదా. సో ఆ మాతృభాషని ప్రైమరీ లాంగ్వేజ్ కింద చేయడానికి, అంటే లైక్ మనకి తెలుగు అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఫస్ట్ ప్రైమరీ లాంగ్వేజ్ కింద ఉండేలాగా. సో ఎలా పోరాడారు, గవర్నమెంట్ ని ఏం చేసి ఒప్పించారు, అప్పట్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమాలో క్లియర్ గా చూపిస్తారు. మూవీ యొక్క కోర్ పాయింట్ కానివ్వండి, మూవీ యొక్క మెయిన్ థీమ్ కూడా ఇదే పాయింట్ మీద వెళ్తూ ఉంటుంది. సో ఈ సినిమాలో నాకు బాగా అనిపించింది ఏంటంటే 1959 టైం లైన్ లో ఉండే ఆ లొకేషన్స్ కానివ్వండి, సెట్ పీసెస్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ మంచి పనితనం అయితే చూపించారు. 180 కోట్ల బడ్జెట్ అన్నారు, బట్ సినిమా హిట్ అవ్వలేదు. కానీ ఆ బడ్జెట్ అనేది సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైం లైన్ సెట్స్ అన్ని వేయాలంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. బట్ చూస్తున్నంతసేపు కూడా ఆ టైం లైన్కి వెళ్ళి చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆ ట్రైన్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఓకే బాగానే ఉన్నాయి. బట్ ఎందుకో సినిమా ఏంట్రా ఇలా వెళ్తుంది అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక. ల్యాగ్ మామూలుగా లేదు. ఫ్రీ ఇంటర్వెల్ 20 మినిట్స్ ముందు వరకు కూడా ఏంట్రా ఇంత ల్యాగ్ చేస్తున్నారు, మెయిన్ పాయింట్ ని వదిలేసి అనే ఫీలింగ్ కలిగింది. స్టార్టింగ్ ఒక మంచి ట్రైన్ ఎపిసోడ్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఓకే, అదే మూడ్ లో వెళ్తుంది అనుకుంటే హీరో మెయిన్ లీడ్ గా ఉన్నప్పుడు తనలో ఒకటి చనిపోయాడని చెప్పి ఆ పోరాటాలన్నీ ఆపేసి మళ్ళీ ఇంకొక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ తను రియలైజ్ అవుతాడు. అది ఏంటో ఆ పాయింట్ నాకు ఏంటో అర్థం కాల. సుధా కొంగర వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన నుంచి వచ్చిన ఆకాశం అద్భుత సినిమా అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ. సో తన నుంచి ఇంకొక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే మోర్ దెన్ అయినా ఉండాలి కదా. దానిలో సగం కూడా లేదనిపించింది. మంచి పాయింట్ తీసుకున్నారు కానీ ఎంగేజింగ్ గా తీసుకెళ్ళలేకపోయారు అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసాక ఎక్స్పెషల్లీ. బట్ సెకండ్ హాఫ్ వచ్చాక ఇంటర్వెల్ కు ముందు ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ నుంచి అండ్ క్లైమాక్స్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం బెటర్ గానే తీసుకెళ్లారు అనిపించింది. అండ్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే 20 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ట్రైన్ ఫైట్ కానివ్వండి, అక్కడ జరిగే ప్రొటెస్ట్లు కానివ్వండి, అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఓకే, అవి బాగానే అనిపించాయి కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం జస్ట్ ఓకే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. అది కూడా సెకండ్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఇకపోతే పెర్ఫార్మెన్స్ వైజ్ శివకార్తికేయన్ కానివ్వండి, అథర్వ కానివ్వండి, శ్రీలీల గారు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. సర్ప్రైజింగ్ ఏంటంటే శ్రీలీలకి మంచి రోల్ పడింది ఈసారి ఈ సినిమాలో. మన తెలుగు సినిమాలో ఎక్కడ పడలేదు కానీ అప్పుడెప్పుడో స్టార్టింగ్ సినిమా అయిన పెళ్లి సందడి తప్పితే ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా మంచి రోల్ పడలేదు. ఈ పరాశక్తి మూవీలో మంచి రోలే పడింది. అండ్ బెస్ట్ అని కాదు కానీ డీసెంట్ యాక్టింగ్ చేసిందని చెప్పాలి. కాకపోతే హీరోకి ఆ హీరోయిన్ కి లవ్ అనేది ఎందుకో ఈ సినిమాలో అంత బాగా వర్కౌట్ కాల. అసలు ఈ సినిమాకి ఆ లవ్ ట్రాకే అవసరం లేదనిపించింది నాకైతే. సినిమా వెళ్ళే థీమ్ వేరు, మధ్యలో లవ్ ట్రాక్ పెట్టారు, ఎందుకు పెట్టారు నాకైతే అర్థం కాల. ఇకపోతే అథర్వ గురించి చెప్పాలి. తనది చాలా చిన్న లెంత్ రోల్, త్వరగానే ఎండ్ చేస్తారు. బట్ ఎందుకో ఆ రోల్ కూడా తనకి అంత బాగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా అంటే క్లైమాక్స్ వరకు అట్లీస్ట్ ఉంచి, అంటే తన నుంచి కూడా కాస్త పోరాడుతున్నట్టు ఏమైనా 2-3 సీన్లో బాగా చూపించి ఆ తర్వాత ఏమైనా తీసుకుంటే బాగుందని ఫీలింగ్ కలిగింది. కానీ ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ అని నాకైతే ఏమనిపించలే. ఇంకా లాజిక్ లెస్ సీన్స్ అయితే కొన్ని ఉంటాయి, వాటిలో పట్టించుకోకుండా ఈ సినిమా చూడడం మంచిదని నా ఉద్దేశం. సో ఇక్కడ ఏంటంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది, ఖచ్చితంగా చూడండి అని నేను చెప్పట్లే. ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, మనకు తెలియని ఒక పాయింట్ ని తీసుకొని దాన్ని ఆన్ స్క్రీన్ చూపించాలన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. మీకు వీలైనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు G5 లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒక లుక్ అయితే వేసేయండి. మాతృభాష కోసం అప్పట్లో ఎలాంటి పోరాటాలు జరిగాయి, అప్పట్లో పోలీసులు ఎలా బిహేవ్ చేసేవారు, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినా సరే మన నాయకులే బ్రిటిష్ వాళ్ళ ఎలా మన ప్రజల్ని హింసించారో అనేది ఆ పాయింట్ అనేది చాలా బాగా చూపించారు. అది బాగా నచ్చింది నాకు. పోలీసులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే స్వతంత్రం వచ్చినట్లు కాదు కదా, ఇక్కడ ఉన్న నాయకులు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ని బాగా చూపించారు. అది నాకు బాగా నచ్చింది. సో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి మీకు వీలైతే ఖాళీగా ఉన్నప్పుడు ఒక లుక్ అయితే వేసేయండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టియండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. జై హింద్.